అయిపోయాను, కానీ తను మాత్రం తను అనుకున్నది సాధించింది. కానీ నేను మరి నా పరిస్థితి ఏంటి మేడం? మరి నేనేమైపోవాలి మేడం? ఇప్పుడు మీరు మోరల్ని మాట్లాడుతున్నారు. ఏంది నా జీవితము నా ఇష్టము? సార్ మీరు నన్ను భయపెడుతున్నారా సార్? చట్టాలు ఇవన్నీ చెప్తూ. నేను భయపెడతాను. నేను ఏమన్నా రౌడీ స్టార్ నా అమ్మ? పెళ్ళైన 6 నెలలకి కిషోర్ అసలు ఎక్కడా కూడా ఇష్యూ లేదా? నాకైతే ఆ సిచ్యువేషన్ గుర్తించుకుంటే ఇప్పటికీ ఏడుపు వచ్చేస్తుంది సార్. నాకు మాట్లాడాలని ఉన్నా కానీ నాకు భయం వేసింది మేడం. తను చాలా పెద్దింట్లో ఉంది మేడం. ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా. అంటే నేను అసలు ఎందుకు వెళ్ళిపోయిందో ఏం జరిగిందో కూడా నాకైతే తెలియదు సార్. ఆయన ఒక అడ్వకేట్ గా కూడా మాట్లాడట్లేదు మీతో. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీ ఒక అన్న లెక్క మాట్లాడుతున్నా నేను. మీలాంటి పెద్దవాళ్ళని నేను ఇట్లా మాట్లాడడం. నేనున్నాను మేడం, నేనున్నాను కదా మేడం ఆయనకి. మేడం నేను ఒకసారి హస్బెండ్ తో మాట్లాడవచ్చా? అయ్యో తప్పకుండా అమ్మా, మాట్లాడండి. ఏమండి? వెల్కమ్ టు అందమైన ప్రయాణం. నమస్తే నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, మనకి కిషోర్ అనే ఒక అతను వాట్సాప్ మెసేజ్ చేశాడండి. అది భార్యాభర్తల మధ్య ఇష్యూ. పూర్తిగా మెసేజ్ చదివాను. నిజంగా ఇలాంటి రీజన్స్ కూడా ఉన్నాయా, ఇలా కూడా ఆలోచిస్తున్నారా అని అనిపించింది. ఆ సమస్యను మీ ముందు పెట్టాలనిపించింది. మరి ఒకసారి కిషోర్తో మాట్లాడదామా? అతని సమస్య ఏంటో మీరే స్వయంగా విందురుగా. తప్పకుండా. హలో, నమస్తే అమ్మా, కిషోరా మాట్లాడేది? నేను జయాని అందమైన ప్రయాణం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు కదమ్మా? ఎస్, నమస్తే. ఒక్కసారి మీ సమస్య ఏంటో, మీరు ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో క్లియర్గా చెప్తే నాగేశ్వర్ గారు దానికి సంబంధించి మంచి సలహా ఇస్తారు. నమస్తే. నమస్తే కిషోర్. నా పేరు వచ్చేసి కిషోర్ సార్. నేను హైదరాబాద్ లో ఇక్కడ స్విగ్గీ డెలివరీ బాయ్ గా చేసుకుంటూ ఉంటాను సార్. ఓకే ఓకే. నా వయసు వచ్చేసి ఇప్పుడైతే 30 సంవత్సరాలు సార్. ఓకే. నాకు నేను ఇంతకు ముందు నాకు 4 సంవత్సరాల క్రితం పెళ్ళయింది సార్. ఓకే. అప్పుడు పెళ్ళైన సమయంలో నేను మా ఊర్లో ఉండేవాడిని సార్. పొలం పనులు అలా చేసుకుంటూ ఉండేవాడిని సార్. ఓకే. అంటే పెళ్ళైన 6 నెలలకి మా ఆవిడ ఇటు వెళ్ళిపోయింది సార్. అంటే నేను అసలు ఎందుకు వెళ్ళిపోయిందో ఏం జరిగిందో కూడా నాకైతే తెలియదు సార్. అంటే నాకు ఇక్కడ నా బాధ ఏంటంటే పెళ్లి కూడా ఇష్టంగానే చేసుకుంది సార్. నాతో కూడా బాగానే ఉంటుంది సార్. అంటే ఎవరితోనో లేచిపోయింది అంటున్నారు. మరి పెళ్లికి ముందు నుంచి ఏమన్నా తనకి ఇలా ఏదన్నా వేరే వాడితో సంబంధం ఉందా, లేకపోతే పెళ్లి తర్వాత ఏదన్నా సంబంధం ఉందా, ఎందువల్ల వెళ్ళిపోయింది, ఏంటి ఇవన్నీ నిజంగా సార్ వెళ్ళిపోయిన బాధ కంటే అసలు ఈ బాధ నేను తీసుకోలేకపోతున్నాను సార్. కొన్ని విషయాలు చెప్పండి కొంచెం క్లియర్ గా, అప్పుడు నాగేశ్వర్ గారు కూడా పూర్తిగా అర్థమవుతుంది. మీది ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహం మేడం. మీరు నిజమే చెప్తున్నారు. ఈ 6 నెలల్లో మీ ఇద్దరి మధ్య అసలు ఎలాంటి సమస్యలు రాలేదా కిషోర్? అసలు ఎక్కడా కూడా ఇష్యూ లేదా? తన మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీకు? నాకు చెప్పాలంటే తను చాలా బాగుంటుంది మేడం నాతో. అసలు ఎలాంటి కంప్లైంట్ లేదు? లేదు మేడం. మీ మీద తనకుందా? వెళ్ళిపోయిన అమ్మాయి గురించి నేను ఇంకా ఎలా అంత వీటికి అంత ఇబ్బంది పెట్టి మరి నేను తీసుకురాగలను మేడం. కిషోర్ అమ్మాయి ఏం చదువుకుందండి? మేడం డిగ్రీ అయిపోయింది మేడం పెళ్లి టయానికి అయితే. ఓకే. ఒకవేళ వీళ్ళ పేరెంట్స్ ఏమన్నా ఇష్యూ ఉందేమో? కిషోర్ వాళ్ళ పేరెంట్స్ తో ఉండొచ్చు, మరి ఆయనే చెప్పాలి. ఏమండి కిషోర్? ప్రధానంగా అమ్మాయి గురించి మాత్రమే ఇష్యూస్ అయితే ఏం లేవు మేడం. మీతో కాదు, మీ పేరెంట్స్ తో. పేరెంట్స్ తో కూడా అంత ఏం లేదు మేడం, బాగానే ఉంటారు. ఏదో మంచి వేతల కథ లేకుందండి. ఎందుకంటే ఇష్యూస్ ఏం లేవంటాడు, 6 నెలలు మంచిగా ఉన్నావు అంటారు. మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయింది అంటాడు. వెళ్ళిపోయిన కారణం ఎందుకో తెలియదు అంటాడు. కాదు నాగేశ్వర గారు, తన మీద అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదంటున్నాడు, అమ్మాయి అమ్మాయి మీద తనకి ఏమీ ఇష్యూ లేదంటున్నాడు.
అసలు మరి ఏంటి సమస్య అనేది మీరే మాట్లాడాలి. మరి ఏదన్నా ఉన్న చిన్న చిన్న అంటే ఫ్యామిలీలో మామూలుగా వచ్చే చిన్న చిన్న గొడవలే తప్ప వెళ్ళిపోయేలాగా అయితే ఏం లేవు సార్. మీ కుల పెద్దలు గాని లేకపోతే మీ అమ్మ నాన్న గాని మరి మీరు ఏ రకమైన ప్రయత్నాలు ఆ అమ్మాయిని తీసుకురావడానికి చేయలేదా? చేశాను సార్, చేశాం సార్. మరి చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా, పలానా రీజన్ వల్ల అబ్బాయి ప్రవర్తన బాగాలేదనో లేకపోతే అబ్బాయికి ఇబ్బంది ఎదురవుతుందనో ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పలేదు సార్. మరి అంత ఇష్టంగా పెళ్లి చేసుకున్న అమ్మాయి 6 నెలలకు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది అయితే ఇది మరి నాకు కూడా చాలా మిస్టరీగానే ఉంది. అసలు అర్థమే కావట్లేదు. ఏదైనా సమస్య ఉంటే మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు, కానీ నువ్వేమో ఏం సమస్య చెప్పడం లేదు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కామన్ గా అని చెప్తున్నావు నువ్వు. ఏదో ఒక 100% ఒక అమ్మాయి వెళ్ళిపోయింది అంటే ఏదో ఒక కారణం లేకుండా ఉండదు. ఓకే, ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటది, దాన్ని ఫైండ్ అవుట్ చేయడంలో నువ్వు విఫలమైనవని నేను అంట. అలా ఏం లేదు సార్, నాకు ఉన్న టైంలో బాగానే ఉంది సార్. అమ్మా నాగేశ్వర గారు అన్నట్లుగా మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తోంది. ఫైండ్ అవుట్ చేయలేదు. ఇప్పుడు ఒక 6 నెలలు జర్నీ చేసిన అమ్మాయి అంటున్నా కదా, 6 నెలలు ఇద్దరు కలిసి జీవించిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది అంటే ఏదో ఒక 100% ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉంటది. చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఇంకా ఏదో ప్రాబ్లం ఉంటుంది. చెప్పుమా, ఏం చేద్దాం అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏం అర్థం కావట్లేదు. మరి మేడం నాకు ఇప్పటిదాకా ఏం అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాను మేడం. అయితే మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక సంఘటన అయితే జరిగింది మేడం. దాని మూలంగానే నేను మిమ్మల్ని అప్రోచ్ అవడానికి కారణం మేడం. చెప్పండి ఆ సంఘటన ఏంటో. స్విగ్గీ డెలివరీ బాయ్ గా చేస్తున్నాను మేడం. అయితే నాకు ఒక డెలివరీ వచ్చింది. ఆ రోజు నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను మేడం. వెళ్తే నేను షాక్ మేడం. నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన ఇంట్లో తను ఉంది మేడం, మీ వైఫ్. నేను ఎంతకాలం నుంచో వెతికాను, నాకు ఎక్కడ కనపడలేదు, అసలు ఏం లేదు. అలాంటిది నాకు అక్కడ తనని చూడంగానే నాకు కళ్ళల్లో తిరిగి మేడం. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఏం జరిగింది? నాకు మాట్లాడాలని ఉన్నా గానీ నాకు భయం వేసింది మేడం. తను చాలా పెద్దింట్లో ఉంది మేడం. తనతో ఎవరున్నారు ఏంటో ఏం తెలియదు మేడం. సో మొత్తానికైతే అడ్రస్ అయితే కనిపెట్టినాడు. మళ్ళీ ఏం మాట్లాడితే ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, మళ్ళీ తనతో ఎవరున్నారు ఏంటో ఇవన్నీ నా వల్ల కాలేదు మేడం. నాకు అందుకే ఏం చేయాలో అర్థం కాక ముందు అక్కడి నుంచి వచ్చేసాను మేడం. కిషోర్ గారు, మీరు స్టార్టింగ్ నుంచి ఎంతసేపు సెకండ్ వేనే మాట్లాడుతున్నారండి. నాకైతే నిజంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మీ మాటలు. ఎవరున్నారో ఏం జరిగిందో అది కాదు కదా, తనకు అనిపించింది ఏమైంది అనేది ఆలోచించట్లేదు ఎంతసేపు. తన రియాక్షన్ ఎలా ఉంది మిమ్మల్ని చూసాక? అసలు లేదు మేడం, నన్ను తను చూడలేదు మేడం. నేను మాస్క్ పెట్టేసుకొని ఇట్లా హెల్మెట్ పెట్టుకొని అలా ఉన్నాను మేడం. నా కళ్ళు తప్ప తనకి ఏం కనిపించవు మేడం. తను గుర్తుపట్టలేదు మేడం. అయితే ఇంకా తన నెంబర్ కోసం నేను ఎలా అయినా తన నెంబర్ అన్నా తీసుకునే ప్రయత్నం ఉందా. నాకు తను బుక్ చేసింది కూడా, ఆర్డర్ చేసింది కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు మేడం. సో నేను తన ఫోన్ నెంబర్ కోసం అని చెప్పేసి నేను నా మామూలుగా నెంబర్ ఇచ్చేసి అట్లా తన నెంబర్ తీసుకున్నాను మేడం, అంటే పేమెంట్ చేయడం కోసం. ఆ నెంబర్ కి కాల్ చేశారా మరి? లేదు మేడం, నేను చేయలేదు మేడం. మీ చేత అప్రోచ్ అయ్యి మీ చేత మాట్లాడిద్దామని నేను మాట్లాడలేదు మేడం. రైట్, నాగేశ్వర గారిని అడుగుదాం మరి ఏం చేద్దామనేసి. ఏం చేద్దామంటారండి? మాట్లాడదాం ఒకసారి. సమస్యకు అసలు ఏముంది సమస్య అమ్మాయిది, మరి ఆయన సమస్యని మనం పరిష్కరించాలన్నా కూడా ఖచ్చితంగా తెలవాలి కాబట్టి ఆ అమ్మాయితో మనం కాంటాక్ట్ చేయాల్సిందే కంపల్సరీ. ఓకే కిషోర్, మరి ఒకసారి మీరు కాల్ చేస్తారా? భయంగా ఎందుకో టెన్షన్ గా ఉంది. మీకు కొంచెం మీరు చేయండి సార్, నేను నెంబర్ చెప్తాను. ఎందుకు భయం ఎందుకయ్యా? ఆమె నీ భార్య. ఆమె ఏమో సార్, నాకు తీసుకోలేకపోతున్నాను సార్. నాకు అంతా అవునండి, ఎవరు మీరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు జయ, అందమైన ప్రయాణం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం, మీకు నా నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన మీ హస్బెండ్ కిషోర్ మాకు వాట్సాప్లో మెసేజ్ చేశారండి. ఒక చిన్న సమస్య పరిష్కారం కోసం నాతో పాటు అడ్వకేట్ నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు స్టూడియోలో.
లేదు మేడం, నేను నా జీవితం ఏదో నేను బతుకుతున్నానండి. నా పేరెంట్స్ కి, నా ఫ్యామిలీకి అందరికి దూరంగా. అయినా నేను ఈ నెంబర్ అసలు మీకు ఎలా దొరికిందో నాకు అర్థం కావట్లేదు. నా జీవితాన్ని ఇట్లా ఉండనియండి ప్లీజ్. మీ జీవితాన్ని మేమేదో నవ్వుల పాలు చేసేసి నలుగురికి చెప్తానికి కాదమ్మా, దాన్ని సరిదిద్ది సక్రమంగా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమం చేస్తామన్నాము. 6 months మీ హస్బెండ్తో కలిసి ఉన్నారు, తర్వాత మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. గత 3 లేదు సంవత్సరాలు మేడం, నాకు వద్దు, ఏమీ వద్దు మేడం ప్లీజ్. మోరల్గా అంటే మా దగ్గర నుంచి తప్పించుకోబోతారు. ఇప్పుడు మీ హస్బెండ్కి ఇన్ని రోజులు అంటే సరే, ఇన్ని రోజులు అంటే మీ అడ్రస్ దొరకలేదు, మీ ఫోన్ నెంబర్ దొరకలేదు కాబట్టి మీ హస్బెండ్ ఉన్నాడు. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ దొరికింది, మీ అడ్రస్ దొరికింది. మీరు ఒక విషయాన్ని ఎప్పుడైనా కూడా మీరు నేర్చుకోవాల్సింది ఒక ఆడపిల్ల తీసుకోలేనిది కూడా తీసుకున్నంత బాధగా, అంత అంత నరకం అనుభవించాను సార్ నేను. ఏముందమ్మా చెప్పండి, ఒక్కసారి విందాం. నా డిగ్రీ ఇట్లా అయిపోయిందో లేదో పెళ్లి చేసేసారు. ఓకే. ఆ తర్వాత 6 months ఆ తర్వాత నాకు పెళ్లి అయింది. మంచిగా అంతా బానే ఉంది సార్. నా హస్బెండ్ కూడా మా పేరెంట్స్ మంచిగా ఎత్తికి తీసుకొచ్చారు. నా హస్బెండ్ నేను తప్పు అనట్లేదు సార్, చాలా మంచి వాళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే సార్, నన్ను అర్థం చేసుకోలేదు అంతే. నా ఇష్టాలని గౌరవించలేదు ఆయన. అస్సలు ఏం చేయాలి అని ఆలోచించి, నాకు చదువు అంటే చాలా పిచ్చి సార్. నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి. నేను మా అత్తయ్యతో ఒక రోజు మంచిగా, మా అత్తయ్య మంచి మూడ్ లో ఉండగా వెళ్ళి మాట్లాడాను. అత్తయ్య, ఇలా నా డిగ్రీ అయిపోయింది, నేను బ్యాంక్ కి గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేశాను, హాల్ టికెట్ వచ్చింది, ఇదిగోండి అని చూపించాను. చూపిస్తే ఏమన్నారు, ఏంటి నువ్వు జాబ్ చేయడం ఏంటి, ఇట్లా మాకు చెప్పుకోకుండా ఎందుకు అప్లై చేసావు, సిటీలోకి వెళ్ళి అన్ని చేసుకోవడం అవసరమా, ఇక్కడ బానే ఉంటుంది కదా, మంచిగా చూసుకుంటున్నాడు, నేను బాగా చూసుకుంటున్నాను కదా, వద్దు అనేది సార్. మంచిగానే చెప్పింది చిన్నగా. అయితే లేదత్తయ్య, నేను జాబ్ చేయాలని నా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఇది, నా గోల్స్ వేరే ఉండే, కానీ ఇట్లా అమ్మ నాన్న వాళ్ళ నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను ఎట్లాంటి తప్పు చేయను అత్తయ్య, నేను మంచిగా నిజాయితీగా చదువుకుంటాను,
అమ్మ చాలా బాగా అర్థం చేస్తున్నారు కాబట్టి స్వప్న అని పేరు పెట్టారు. ఎందుకంటే మీ 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 స్వప్నం ఏదైతే ఉందో దాన్ని నిజం చేసుకోవాలి కాబట్టి మీ పేరు స్వప్న అని పెట్టారమ్మా. వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకున్నారు కాబట్టి దే ఆర్ వెరీ పర్ఫెక్ట్. చెప్పమ్మా. అటు జాబా పేరెంట్స్ అంటే వీళ్ళెవరు నన్ను అర్థం చేసుకునేటట్లేరు. ఆ సర్టిఫికేట్స్ తీసేసుకుని నేను ఆ 6 months లోపల బయటకు వచ్చేసాను సార్. ఎవరికి చెప్పలేదు. అటు నా పేరెంట్స్ కి, ఇటు మా ఆయనకి, మా అత్తయ్యకి, ఎవ్వరికి, నా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరికి చెప్పలేదు సార్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంక్ ఎంప్లాయీ గా జాబ్ వచ్చింది సార్. నేను సాధించాలనుకున్నది నేను ఖచ్చితంగా సాధించాను. ఓకే, కానీ ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాను సార్. ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ నాకంటూ చాలా తప్పు కాబట్టి అమ్మాయి భయానందంలో గురైపోయింది అన్నట్టు. ఆ డిసిషన్ ఏం తీసుకోవాలని అర్థం కాలేదు. నాకు చెప్పాలి కదా సార్. చెప్పాలి అంటే ఆ అమ్మాయి నీకు చెప్పడానికి ప్రయత్నించడం మీరు సపోర్ట్ చేయలేదు. మీరు సపోర్ట్ చేయలేదు అమ్మాయికి. సార్ నేను కాదనట్లేదు సార్, తనకి ఇంట్రెస్ట్ ఉంది, జాబ్ చేయాలనుకుంటుంది, కాదనట్లేదు సార్. ఇంత పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు నాతో మాట్లాడాలి అనిపించలేదా సార్?
చెప్పండి, చట్టపరంగా ఏమన్నా దీనికి సంబంధించి సపోర్ట్ సిస్టమ్ ఉందా? అంటే ఇండియాలో ఆడపిల్లకి లేదు, రెండు వైపులా ఇండియాలో లేదు. అదే ఇండియాలో ప్రాబ్లం. ఇండియా ఎదుర్కొంటున్న ఎన్ని అవమానాలు పడిపోయి అసలు నేను ఇంకా క్షీణించిపోయాను మేడం. నేనైతే చెప్పాలంటే అప్పుల పాలైపోయాను. కానీ తను మాత్రం తను అనుకున్నది సాధించింది. కానీ నేను మరి నా పరిస్థితి ఏంటి మేడం? మరి నేనేమైపోవాలి మేడం? స్వప్న మీరు చెప్పండి. నేనున్నాను మేడం, నేనున్నాను కదా మేడం ఆయనకి. మరి 4 సంవత్సరాలు ఎటు వెళ్ళినామో మరి ఉన్నప్పుడు మీరు మరి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీరు సార్ నేను నేను వేరే ఉద్దేశంతో నేను బయటకు రాలేదు సార్. నేను వాళ్ళ అమ్మని మా ఆయన్ని విడదీయడం నాకు ఇష్టం లేక నేను మీరు విడిపోయారా అనుకుని నేను బయటకు వచ్చేసాను సార్. వాళ్ళిద్దరిని విడదీయడం ఇష్టం లేక మీరు విడిపోయారు. మీ 4 ఏళ్ల జీవితాన్ని వెనక్కి తెచ్చుకోండి చూద్దాం. ఎవరు తీసుకురాగలుగుతారు ఒక 4 సంవత్సరాల జీవితాన్ని? ఈ 4 సంవత్సరాలు నేనెంత నరకం అనుభవించాను సార్ ఒంటరిగా. అలాగే నా చుట్టూ ఉన్న మగవాళ్ళ నుండి నన్ను నేను కాపాడుకుంటూ నా బతుకు కోసం సేల్స్ గర్ల్ లాగా ఒక బట్టల షాప్ లో పనిచేస్తూ మార్నింగ్ అంతా బట్టల షాప్ లో పనిచేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఫుడ్ ఒక్కొక్క రోజు ఫుడ్ లేక మంచినీళ్ళతో కడుపు నించుకునేదాన్ని సార్. అసలు అది ఎంత బాధ సార్. నాకంటూ ఒకరు లేకపోతే ఎంత బాధ ఉంటుంది సార్. నన్ను పట్టించుకునేటోళ్ళు లేకపోతే. నాకు ఆ బట్టల షాప్ లో ఎంత వస్తాయి సార్? బట్టల షాప్ లో ఇప్పుడు ప్రస్తుతం పని చేస్తే 10,000 12,000 అంతేగాని సార్. 10,000 12,000 కొంచెం ఉంచుకుని కొంచెం దాచిపెట్టుకుని అలాగా నేను బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను సార్. ఎంత కష్టపడి ఉన్నాను సార్. ఆ టైంలో నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకుని ఉంటాం. అయితే అమ్మా నువ్వు చెప్పింది అర్థమైందమ్మా, నువ్వు చెప్పింది అర్థమైంది. కానీ దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా మీ అందరిపైన ఉండాల్సి ఉండే. మీకు ఒక విషయాన్ని అయితే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకునేది అంటే అమ్మా, భారతదేశంలో డైవర్స్ రేషియో పెరుగుతుంది. ఓకే, ఎందుకు పెరుగుతుంది? అసలు ఏం సమస్యలు ఉంటాయి భార్యాభర్తల మధ్యలో చెప్పండి. ముఖ్యంగా ఇదిగో అనుమానాలు, మిస్అండర్స్టాండింగ్, అనుమానాలు, ఫైనాన్షియల్ ఇష్యూస్ తప్ప ఏముడవు. ఈ మూడే ఏముడవు. నువ్వు మొత్తం వెతుకులాడినా కూడా మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్, సపోర్ట్ సిస్టమ్ లేకపోవడము, ఓకే, ఒకరినొకరు అర్థం చేసుకోవటము, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉండటము, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇవే ఉంటాయి అన్ని. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించదగ్గయే. ఓకే, మనం కోర్టుకి వెళ్తాము, కోర్టులో కూడా మీకు కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. లేకపోతే కోర్టులో కూడా కలిసి ఉండటానికో విడిపోవడానికో చెప్తారు తప్ప కోర్టుకు వెళ్ళడం వల్ల కలిగే లాభం ఏముంటుంది?
ఓకే, ఒక పర్సనల్ జీవితాన్ని నేనైతే బీయింగ్ ఏ అడ్వకేట్ కింద అయితే నేను మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ఎవరినైతే చాలా మందికి ప్రిఫర్ చేయను నేను కోర్టుకు వెళ్ళడానికి. సాధ్యమైనంత వరకు కూర్చొని, అవును సాధ్యమైనంత వరకు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి అని చెప్తా నేను. నాకు ఇంకొక విషయం అర్థం కావట్లేదు నాగేశ్వర గారు, వీళ్ళిద్దరి విషయంలో ఇటు పేరెంట్స్ ఉన్నారు అటు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ దాకా తీసుకెళ్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, కనీసం వాళ్ళకు ఒక సలహా అన్న లభించేది కదా. ఎవరితో మాట్లాడకుండా ఎవరి డెసిషన్ వాళ్ళు తీసేసుకొని భయం వీళ్ళకు చెప్తే వినరేమో. ఈ అమ్మాయి ప్రధానంగా ఈ అమ్మాయి భయానికి లోనైపోయింది అంతే. ఈమెకున్న ఏదైతే కళలు ఉన్నాయో వీళ్ళందరూ కలిసి నాశనం చేసేస్తారేమో. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రుల సైడ్ చూసుకుంటేనేమో సామాజికమైన ప్రెజర్ ఏముంటది, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయిని పెళ్లి చేసి పంపించేసేయాలని వాళ్ళ దృక్పథం. అంతే. అత్తమామల సైడ్ చూసుకుంటేనేమో పెళ్ళైన ఆడపిల్ల పని చేయొద్దు, ఇంట్లో కూర్చోవాలనేది అత్తమామల దృక్పథము. ఓకే, మొగునికి చెప్పడానికి ట్రై చేసినప్పుడు అతను అర్థం చేసుకొని సపోర్ట్ చేసుకుండొచ్చు. వీళ్ళు ఎవ్వరు సపోర్ట్ లేదు కదా, వీళ్ళకి చెప్తే వింటారో వినరో, వీళ్ళతో ఎవరు ఫైట్ చేయాలా అని చెప్పేసి ఆమె పారిపోయింది అంతే. జీవితం నుంచి పారిపోయింది కదా. అదే నేర్పుతున్నా నేను. ఇప్పుడున్న సమాజంలో ఇంకా ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనీసం పోరాడుతున్నారు. పోరాడుతున్నారు. స్వప్నకి అండ్ కిషోర్కి మీరు ఏం చెప్తారు, మీ సలహా ఏంటి? వాళ్ళిద్దరు సింకుల్నే ఉన్నారు, మిస్కమ్యూనికేషన్ అనేది లేదు అంతే. సింకుల్నే ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు అనిపిస్తా లేదు, ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇక కష్టపడి వచ్చి ఇప్పుడు జాబ్ చేసి ఇల్లు కొనుక్కొని మంచిగా సెట్ అయిపోయింది. ఈ అమ్మాయి కూడా ఎవరితో రిలేషన్షిప్ లో లేదు, భర్త కోసం వెయిట్ చేస్తున్నది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే కిషోర్ గొప్పతనం ఏంటంటే భార్య చెప్పకుండా వెళ్ళిపోయినా కూడా బాధపడుతూ భార్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తప్ప జీవితంలో డైవర్స్ తీసుకోవాలా, ముందుకెళ్లాలా, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఆలోచించాలి. ఇద్దరు విషయం సంతోషించదగ్గ కానీ వీళ్ళకి వచ్చిన సమస్యని పరిష్కరించడానికి మెకానిజం లేకపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఇదే విషయము, ఇదే స్వప్న ఈ డిసిషన్ తీసుకునే ముందు, ఇంట్లో నుంచి పారిపోవాలనే ఒక డిసిషన్ తీసుకునే ముందు గనక మనలాంటి వాళ్ళకి కాల్ చేసి ఉంటే, ఓకే, మనలాంటి వాళ్ళకి కాల్ చేసి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళం, అత్తామామని కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళం, కిషోర్ భార్య భర్తలను కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి ఈ అందమైన జీవితాన్ని వాళ్ళని మరింత అందంగా చేసేటోళ్ళం. మరి స్వప్న అండి కిషోర్ ఏం చేయమా? అమ్మా విన్నారా? కిషోర్ వింటున్నారా? మరి ఇప్పటికైనా స్వప్న గారు మీ హస్బెండ్ ని మీరు కలిసి జీవించే అవకాశం ఉందా? మా హస్బెండ్ ఇంత బాధపడ్డారు కదా మేడం, ఇంత కష్టపడ్డారు కదా, మా హస్బెండ్ దగ్గరికి నేను వెళ్ళిపోవడానికి కూడా ఇప్పటికిప్పుడు సిద్ధమే మేడం. నాకు ఉన్న జాబ్ ఇవన్నీ వదిలేసి నేను హ్యాపీగా ఆయనతో బ్రతకడానికి సిద్ధమే మేడం. అమ్మా ఇప్పుడు నువ్వు ఎట్లుందంటే ఇది కథ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఏ జాబ్ కోసం అయితే నువ్వు వచ్చి పోరాడవు, మళ్ళీ అదే జాబ్ వదిలిపెట్టి వాళ్ళ హస్బెండ్ దగ్గర పోతాను. మరి ఇదంతా స్టోరీ ఎందుకమ్మా? ఆల్రెడీ అక్కడే ఉంటే అయిపోయేదానికి. ఇప్పుడు ఇన్ని రోజులకి నీకు నీ ఉద్యోగం కూడా వద్దని ఎట్లా అంటున్నావు తల్లి? అట్లా కాదమ్మా. మీ హస్బెండ్ మీరు నాకు తెలిసి మీరిద్దరు హైదరాబాద్ లో ఉన్నట్టున్నారు. ఒకసారి మీరిద్దరు వచ్చి ఒకసారి ఆఫీస్ లో కలవండి. ఆఫీస్ లో కలిస్తే కిషోర్ ఒపీనియన్ ఉంది. ఆయన ఆల్రెడీ వాళ్ళ ఆవిడ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆల్రెడీ. నిజంగా మేడం, అంటే నాకు ఇన్ని రోజుల నుంచి అసలు ఎందుకు వెళ్ళిపోయింది అనేది నాకు ఎంతో బాధనిచ్చింది మేడం. రకరకాల అనుమానాలు నా మైండ్ లో తిరుగుతున్న 100 క్వశ్చన్లకి ఆన్సర్ అయితే దొరికింది మేడం. నాకు ఎందుకంటే నాకు నిజంగా చాలా నిజం చెప్పాలని చాలా హ్యాపీగా ఉంది మేడం. నాకు నేను అనుకోలేదు మేడం. అంటే నాకు మేబీ ముందే మాట్లాడుతుంటే వేరేలాగా ఉండేదేమో, కానీ ఇక్కడ దాకా వచ్చి నాకు నిజంగా చాలా రిలీఫ్ గా ఉంది మేడం. నాకు ఇప్పటి వరకు కూడా ఎంతో మంది ఎన్ని మాటలు పడ్డా అన్నా గానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అన్ని అప్పులు అయ్యి అంత ఇబ్బందులు పడుతున్నా గానీ నాకు అసలు ఎందుకు వెళ్ళిపోయింది అనే ఆ క్వశ్చన్ నిద్ర కూడా పట్టేది కాదు మేడం. అసలు అలాంటిది ఇప్పుడు నాకు నిజంగా చాలా, అంటే పాపం తను కూడా ఒంటరిగా ఎంత ఇబ్బంది పడుతుంది. కంపల్సరీ జయ గారికి ప్రత్యేకమైన మీ ఇద్దరు జీవితాంతం జయ గారికి మీరు రుణపడి ఉండాలి. ఎందుకు అంటే ఏంటంటే సమాజంలో మంచిని పెంపొందించాలి, కుటుంబాలన్నీ మంచి వాతావరణంలో పెరగాలి, పిల్లలు మంచి వాతావరణంలో పెరగాలని జయ గారి ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్స్ ఉండబట్టే కదండి. చెప్పమ్మా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే మేడం, మా హస్బెండ్ ఒప్పుకుంటే మేమిద్దరం కలిసి మంచిగా మా అప్పులు తీర్చుకుంటాం మేడం. అందరినీ ఒప్పించుకుని మా లైఫ్ మళ్ళీ మంచిగా లైఫ్ ట్రీట్ చేద్దాం అని అనుకుంటున్నాను మేడం. నా సైడ్ నుంచి
కిషోర్ తప్పకుండా అమ్మా, తప్పకుండా. మంచి ఆలోచన. ఒక్క విషయం ఏంటంటే ఫస్ట్ మీరిద్దరు కలిసి మాట్లాడుకోండి, మీరిద్దరు కలిసి ఒక అవగాహనకు రండి. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మీ పేరెంట్స్ ఇద్దరితోనే మాట్లాడుకొని ఒక అందమైన జీవితాన్ని గడపండి. ఈ మాట్లాడే క్రమంలో మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, మీకు మీ అత్తమామల నుంచి కానీ, లేకపోతే మీ అమ్మ నాన్నల నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, లేకపోతే సమాజం నుంచి కానీ, ఎక్కడి నుంచి ఏ సమస్య ఎదురైనా మీరు ఎనీ టైం మాకు కాంటాక్ట్ చేయండి. మీకు హెల్ప్ చేసి మీ జీవితం సాఫీగా సాగటానికి ఇక్కడ మేము రెడీగా ఉన్నాము. వాళ్ళకైనా కౌన్సిలింగ్ ఇస్తాము, మీకైనా కౌన్సిలింగ్ ఇస్తాము. ఇద్దరు మంచిగా ఉండండి. ఇద్దరు మీ మాటలు అంటే మీరు చాలా సెంటిమెంట్ ఉన్నారు, మీ మాటలు అవన్నీ చూస్తుంటే ఇద్దరు సెంటిమెంట్ ఉన్నారు బాగా. ఓకే మేడం, నేను ఒకసారి హస్బెండ్ తో మాట్లాడవచ్చా? అయ్యో తప్పకుండా అమ్మా, మాట్లాడండి. ఏమండి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో బాధ పెట్టడానికో నేను ఇలా రాలేదు. నేను కూడా నా సైడ్ నుంచి కూడా నేను సారీ చెప్తున్నాను. నేను కూడా ఆ టైంలో సరిగ్గా అర్థం చేసుకొని ఉండాల్సింది, నేను ఆ టైంలో అర్థం చేసుకోలేకపోయాను. నన్ను కూడా క్షమించు. నువ్వు మంచిగా ఉందాం మనం. ఒక అందమైన ప్రయాణాన్ని కొత్తగా స్టార్ట్ చేయండి. ఓకే సార్ మేడం, మీకు కూడా ఇద్దరికి నిజంగా చాలా థ్యాంక్ యూ. అసలు మీరు లేకపోయింటే ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ఇలాగే ఉండిపోయి మేమిద్దరం దూరంగానే ఉండిపోయే వాళ్ళమేమో. మీ వల్లే మేము కలిసాం. తప్పకుండా మంచిగా ఉండండి, ఆనందమైన జీవితాన్ని గడపండి. ఏ రకమైన ఇబ్బంది అయినా కాల్ చేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ కిషోర్. రైట్ రైట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఇంకొక ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.